వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. రేపు ఎల్లుండి పల్లె పిలుస్తోంది కదలిరా కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. ఇరు పార్టీల అధ్యక్షులు రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎల్లుండి సూపర్ 6 పథకాలను ముగ్గులుగా వేసి ముగ్గులతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని బాబు పిలుపునిచ్చారు. రేపు ఎల్లుండి పల్లె పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. ఇరు పార్టీల అధ్యక్షులు రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎల్లుండి సూపర్ 6 పథకాలను ముగ్గులుగా వేసి ముగ్గులతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో కూడా పెట్టాలని బాబు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఏడాది ఏదో ఒక కార్యక్రమం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతోని నిరసన కార్యక్రమాలు చేపట్టే తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికలు మరో 2 నెలలు ఉన్న నేపథ్యంలోని మరింతగా సంక్రాంతి వేడుకలను ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అరికట్టాలనే దానిపై కూడా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రేపు ఎల్లుండు పల్లె పిలుస్తుంది రా కదిలిరా పేరుతో కూడా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించిన ఏదైతే ఉందో జీవోలు కాపీలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటిని కూడా పేపర్ రూపంలోని భోగి మంటల్లో వేయాలనేది మాత్రం భోగి మంటల్లో వేసి తగలబెట్టి నిరసన తెలపాలి అనేది మాత్రం టీడీపీ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ భోగి మంటల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులే కాదు, రాజధాని అమరావతి ప్రాంతంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రేపు పాల్గొబోతున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ నెల 14వ తారీఖున భోగి మంటల వేడుకల్లోని వీరిద్దరు కూడా రేపు పాల్గొబోతున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఉత్తర్వులను భోగి మంటలు వేసి నిరసన తెలవబోతున్నారు ఇరు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు. రేపు ఉదయం 7 గంటల సమయంలోని ఈ భోగి మంటల కార్యక్రమం ఉండబోతుంది. అయితే అమరావతి పరిధిలో కార్యక్రమం నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ గ్రామంలోని కార్యక్రమం నిర్వహించాల్సిన దానిపై కూడా ఈ రోజు మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి కూడా సూపర్ 6 పథకాలు ముగ్గులుగా వేసి టీడీపీ పిలుపునిచ్చింది. ముగ్గులలోని సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో ఉంచాలి అనేది మాత్రం బాబు పిలిపించారు. మొత్తం రేపు ఎల్లుండు భోగి రోజు అట్లాగే సంక్రాంతి 2 రోజులు కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. రేపు ఉదయం రాజధాని అమరావతి ప్రాంతంలోని భోగి మంటల వేడుకల్లోని పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు పాల్గొబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను, ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను భోగి మంటలు వేసి నిరసన తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.